మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన భారత రాష్ట్ర సమితి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్కు కోలుకోలేని షాక్ ఇవ్వాలని చాలా పట్టుదలగా ఉంది. గ్రేటర్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావటం గులాబీ పార్టీకి సానుకూల అంశమని ఆ పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అయినా ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి డివిజన్ పైన ప్రత్యేక దృష్టి సారించి శక్తియుక్తులన్నీ క్రోడీకరించి గులాబీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గ్రేటర్లోని 3 కార్పొరేషన్లోనూ అజేయ శక్తిగా అవతరించి కాంగ్రెస్కు వార్నింగ్ బెల్ వినిపించాలన్నది గులాబీ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. పంచాయతీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సర్పంచ్లను గెలిచిన గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై పెట్టుకున్న అంచనాలు తప్పాయి. కనీసం 35 మున్సిపాలిటీల్లో జెండా ఎగరవేస్తామని భావిస్తే అందులో సగం అంటే 18 మున్సిపాలిటీలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బల్దియా ఎన్నికల్లో ఖచ్చితంగా తమదే పైచేయి అవుతుందని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్ని గెలుచుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 15 ఎమ్మెల్యేలని గెలుచుకుంది. ఎంఐఎం 7, బీజేపీ 1, కాంగ్రెస్ 1 ఎమ్మెల్యేను గెలుచుకున్నాయి. అయితే ఆ తరువాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలుపొందింది. అంతేకాకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా ఇప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికీ బీఆర్ఎస్దే పైచేయిగా ఉంది. ఇక 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్ని గెలుచుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలుపొందింది. ఆ తర్వాత బీజేపీ 48 డివిజన్లను గెలవగా ఎంఐఎం 44 డివిజన్లు, కాంగ్రెస్ పార్టీ కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలిచింది. మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు అవసరం కాగా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమకే ఎక్కువ అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలని, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలకు నేతల్ని సమాయత్తం చేస్తున్నారు. గ్రేటర్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ 2 ఏళ్ల పైచీలకు పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మొత్తం 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయి. అంతకుముందు జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లుండగా ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఇప్పుడు 300 డివిజన్లు ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బలంగా ఉండడం తమకు కలిసొచ్చే అంశమని బీఆర్ఎస్ భావిస్తోంది.